ఆత్మీయులారా, పరమ పవిత్రము పావనము శుభకరమైన సాయి సుధాలహరికి గురువారం నాటి సాయంకాలపు సత్సంగానికి శుభస్వాగతం. విపులాచ పృథ్వీ అనేది ఒక మాట. ఈ పృథు అంటే చాలా పెద్దది అని అర్థం కనుక అది భూమి అనేది దానికి రూఢి అర్థం. అందువల్ల పృథు అంటే చాలా గొప్పది, పెద్దది. ఏమిటి? మహాత్ముల యొక్క చరిత్ర. అందుకని అన్నిటికంటే గొప్పదేమిటి ఈ భూమి మీద అంటే మహనీయమూర్తుల చరిత్ర అనే భావనతో భాగవతం రాయబడింది. అందుకని మన సాయిబాబా వారి చరిత్ర కూడా ఒక భాగవతమే, సాయి భక్తులకు భాగవతం. దానిని తరచూ తలుచుకున్న దాన్ని మననం చేసి అందులో మనకు అనువర్తనీయమైనటువంటి విషయాలను తీసుకొని శ్రవణము, మననము, నిధిధ్యాసనం ద్వారా మనని మనం అభివృద్ధి పరుచుకునేందుకే సత్సంగము, నామస్మరణం ఇవన్నీ పనికొస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ సత్సంగం మనకు ఎంతో ఉపయోగకరమైన, పరమ ఉపయోగకరమైనదిగా మనం భావించవచ్చు. ఒక సంతోషము, తృప్తిని కలిగించే విషయం ఏంటంటే, భూమికి అవతల ఎక్కడో సుదూర తీరాల వెనక ఎక్కడెక్కడో ఉండే అనేక మంది మన సత్సంగాన్ని చూచి మేమెంతో సంతోషపడుతున్నాం, మీతో పాటు మేము కూడా భగవంతుని స్మరించుకోగలుగుతున్నాం, సాయి సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతున్నాం అని చెప్పినప్పుడు మనసు పులకరిస్తుంది, హృదయం ఆనంద తరంగితం అవుతుంది. ఒక జీవితానికి ఒక సంతోషం, తృప్తి మిగిలినట్టు అనిపిస్తుంది. అటువంటి ధన్యతకు కారణమైన ప్రతివారికి నమస్సు మాంజలలతో పాటు కృతజ్ఞతార్చనలు కూడా స్వీకరించమని మనవి. ఇకపోతే సాయిబాబా గురించి ఈ సుదీర్ఘమైన సుమారు 5 దశాబ్దాల పాటు సత్సంగం నిర్వహించుకున్నాక అనేక మంది చెప్పినటువంటి వాళ్ళ అభిప్రాయాల్లోంచి చూస్తే ఒక పని చేద్దామని అనుకుంటున్నాం. అదేమిటంటే, సాయిబాబా గురించి సమగ్రము, విశ్లేషణాత్మకము, ఒకటి మనకు మనం అనుభూతి చెందుతూ ఉండే రీతిలో సాయి గురించి, సాయి చరిత్ర గురించి అందులో ప్రతి అంశాన్ని వివరించుకుంటూ చెప్పుకోవటం. దాని గురించి చాలామంది అడిగింది ఏమిటంటే, మేము మా ఇంటికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక అరగంట గంట టైం ఉంటుంది, అప్పుడు మీరు తెలుగులో కనుక చెబితే అది వింటూ ఉంటే మాకు ఎంతో సంతోషం కలుగుతుంది, కాబట్టి అట్లాంటి అవకాశం ఒకసారి చూడమని చెప్పడం. అదే కాకుండా ఒక తల్లి వంట చేస్తోంది తన భర్తకి, బిడ్డలకి. అదేవిధంగా ఒకరెవరో ఏదో కష్టంగా మనసు ఉంటే దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆడగాని మగ కానీ ఎవరైనా మనకు ఆత్మీయులే, మనకు గురుబంధువులే, వినేవారందరూ గురుబంధువులే. కనుక అట్లాంటి వారందరికీ ఉపయోగపడే రీతిలో సాయి చరిత్రను ఒక సమగ్రంగా వ్యక్తం చేసి ఆ విధంగా మనం చేద్దామనే ఉద్దేశంతో దాన్ని రికార్డ్ చేసి మీకు సమర్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేయవలసింది సహకారము, సహాయం ఏదైనా అనండి. ఏమిటంటే, అది శ్రద్ధగా విని దాని పట్ల మీకు అనిపించేటువంటి స్పందనను సాధ్యమైనంత త్వరగా తెలియచేయడానికి ప్రయత్నించండి. ఒకటి, సాయిబాబా ఈరోజు భారతదేశంలో అతి ఎక్కువ మంది బాబాను ఆరాధించేవారనండి, భక్తులనండి, గౌరవించేవారనండి, కేవలం పటమో విగ్రహమో పెట్టుకునేవారనండి, వీళ్ళందరూ అధిక శాతం మంది ఉన్నారు. హిందువులలో అధిక శాతం మంది ఉన్నారు, ఇతరులలో కూడా చాలామంది ఉండవచ్చు. ఏది ఏవైనా సాయిబాబా ఈ యుగావతారం అని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు తాము ప్రారంభించిన సాయిబాబా పత్రిక మొదటి పత్రికలో రాశారు, బాబా ఈ యుగావతారము అని. ఆ మాటను మనం ఇక్కడ నెప్తి చేసుకుంటూ ఉన్నాం. ఆయన మహాత్ములకు ఆదర్శం. మహానుభావులైన వారు ఎలా ఉండాలో అలా ఉన్నారు. ఆయన జీవితమే ఆయన ప్రబోధం. కాబట్టి సాయిబాబా వారు మనకు ఆదర్శనీయమైన, అనుసరణీయమైన గురుదేవుడు, పరాత్పర గురువు అన్నమాట ఆయన. ఆ మహానుభావుడి గురించి సాధ్యమైనంత ఎక్కువగా
ప్రయత్నం చేసి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ సత్సంగం. బాబా జీవితాన్ని ఒక 5 నిమిషాల్లో చెప్పేయచ్చు, లేక ఎన్ని వందల సంవత్సరాలైనా అలా వివరించి చెప్పుకుంటూ ఉండవచ్చు. అది ఎలా సాధ్యం? అందులో ఉండే సమగ్రతే అది. ఎలా 5 నిమిషాల్లో ఎలా చెప్పుకోవచ్చు? ఆయన షిరిడీ అనే అతి చిన్న పల్లెటూరులో, ఆ పల్లెటూరు ఎంత చిన్నదంటే అక్కడికి ఒక 3-4 మైళ్ళ అవతల ఉండే ఊళ్ళలో కూడా ఆ తర్వాత ఎవరికీ తెలియదు. కోపర్గాంలో సరిగా షిరిడీ గురించి తెలియదు, 16 మైళ్ళు అక్కడికి. అదే అహ్మద్నగర్ జిల్లాలో అయితే, జిల్లా కేంద్రంలో అయితే అసలు తెలిసిన వారే చాలా తక్కువ ఒకనాడు. అటువంటి షిరిడీలో ఒక రోజు ఉదయం తెల్లవారేపటికి ఒక కుర్రవాడు ఊరి బయట ఊళ్ళో ఉండేటువంటి దెబ్బలు చెత్త చెదారం వేసుకొని గడ్డివాములు వేసుకునే ఆ దగ్గరలో ఒక చెట్టు కింద, వేప చెట్టు కింద కూర్చొని కనిపించాడు. ఆ పిల్లవాడు చాలా విచిత్రమైన వాడు. ఏమిటంటే ఒక 16 ఏళ్ల వయసు ఉంటుంది. అంటే అక్కడుండే వాళ్ళందరి బిడ్డలు వాళ్ళ వయసు ఆయనది, చిన్న వయసు. కానీ ఆ పిల్లలు ఎవరికీ లేనిది ఆ పిల్లవాడికి ఉంది ఏంటంటే, అతడు ఎప్పుడూ ధ్యానం అన్నా చేస్తుంటాడు. కళ్ళు ఇలా మూసుకొని కూర్చొని ఆసనంలో ఉంటాడు, లేదా నిరంతరం ఏదైనా ఒక పనిలోనో దేంట్లోనో ఉంటాడు. ఏ పని చేస్తాడు? తన ఎదుట ఒక అగ్నిని వెలిగించు దాన్ని చూస్తూ ఉంటాడు. ఆకలేస్తే ఎక్కడైనా వెళ్ళి భిక్షకెళతాడు. ఎవరు పెట్టినా పెట్టకపోయినా ఏమనుకోడు. ఏమి పలకరించినా ముక్తసరిగా 1-2 సమాధానాలు చెప్తాడు, లేకపోతే గమ్మునుంటాడు. అతని ముఖం మాత్రము ఒక పరమ వైరాగ్యంగా, ఎక్కడా చూడని అతిలోకపు బిడ్డను చూసినట్టు ఉంటుంది అన్నమాట. అట్లా ఫీల్ అయ్యారు ఆనాటి జనం. అందుకు మనకు కొన్ని ఉదాహరణలు మాస్టర్ గారు తన పుస్తకంలో అక్కడ రాశారు. నానా చోప్దార్ తల్లి, ఇలా కొంతమంది ఆయన ఆ రోజుల్లో చూసిన వారు చెప్పారు అని. సరే, అందరూ కలిసి నువ్వెవరివయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు అని ఎన్నోసార్లు అడిగి విసిగిపోయి మానేశారు. అట్లా ఆ ఊరి వాళ్లకు పరిచయమైన అపరిచితుడుగా 2 సంవత్సరాలు ఉన్నాడు. సుమారు 2 సంవత్సరాలు అవగానే ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి, సుమారు 1 సంవత్సరానికి వెనక ముందుగా తిరిగి మళ్ళీ ఊరికి వచ్చారు. అంటే 52 ఆ ప్రాంతంలో వస్తే 54 ఆ ప్రాంతంలో మళ్ళీ వచ్చారు. ఒకసారి వెళ్ళిపోయి 54, 55లోనూ ఆ ప్రాంతంలో వచ్చారు. నిరూఢంగా అది తెలియకపోయినా దాదాపు అంచనా అది. సరే, ఈసారి వచ్చినప్పుడు ఏం చేశారు? ఆ ఊరిలో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి కొడుకు వాళ్ళది అక్కడ దూరమైనటువంటి ఒక స్థలం, అంతా బండ్లలో బయలుదేరి వచ్చారు వాళ్ళు. ఆ వచ్చేటప్పుడు ఆ పెళ్లివారితో పాటు బండ్లలో దిగారు ఊరి బయట అప్పుడు వెళ్ళిపోయిన సాధువు, ఆ పరమ వైరాగ్యమూర్తి అయిన బాలుడు. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు కదా. ఆ విచిత్రం ఏంటంటే అంతవరకు అతన్ని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఓ బాయ్ ఇలా అనుకుంటూ ఉన్నారు. ఈసారి మాత్రము కొంచెం భక్తిగా ఉంటూ ఆ మహల్సాపతి అనే ఖండోబా పూజారి ఆ బండిలోంచి దిగి ఆ కుర్రవాడిని చూచి యా సాయి అన్నాడు. యా అంటే రావోయ్ అని, సాయి అనగానే ఓ సాధువా అని, బాబా అంటే నాన్నగారని, సాయిబాబా అంటే తండ్రి గారు నాన్నగారని, సాయి సాధు అయిన బాబా అని అతడు పిలిచింది ఆయన పిలుపైంది. అనికేతుడు శుచి దక్షుడు అయినటువంటి పరమాత్ముడు మానవ రూపం ధరించి వచ్చిన ఆ స్వరూపానికి సాయి అనే పేరు అట్లా వచ్చింది. సరే, అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ధూప్ఖేడా అనే ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు. అమ్మాయి ఆ ఊరి బిడ్డ గనుక వచ్చారు. వచ్చినందువల్ల మాస్టర్ అంటారు, ఆయన వచ్చింది వాళ్ళ కళ్యాణానికి కాదు, లోక కళ్యాణానికి అని. అదే నిరూపణమైంది. ఈరోజు ఎవరినైనా అహ్మద్నగర్ జిల్లా ఎక్కడుంది భారతదేశంలో అని అడిగారనుకో, అది షిరిడీ ఉండే ఊరు. షిరిడీ ఎక్కడ ఉందో, ఏ తాలూకాలో ఉందో, ఏ జిల్లాలో ఉందో అది. షిరిడీ ఉన్న జిల్లాయే అహ్మద్నగర్, షిరిడీ ఉన్న తాలూకాయే
కోపర్గాం, షిరిడీ ఉన్నటువంటి రాష్ట్రమే మహారాష్ట్ర అని చెబుతారు. అంటే షిరిడీ వల్ల ఇవి అంత ప్రశస్తమయ్యాయి, సాయి యొక్క ఉనికి వల్ల. అంతా మరి ఆయన ఏం చేశారు? నిరంతరం అగ్నిహోత్రం వేశాడు, ప్రతి క్షణం పని చేశాడు. మొదట్లో సేవలు అవి ఎవరికైనా బాగాలేకపోతే సర్వీస్ చేసేవారు. గోధుమ ఇసురి కూడా ఆ పిండి కూడా ఇచ్చేవారు. పని చేయడం, నిరంతరం భగవత్ స్మరణను చేయటం, ధ్యానస్థమై ఉండటం, సకల జీవహితకరంగా బతకటం, అతి తక్కువ మాట్లాడటం, భిక్షతో జీవించటం, ఇవి ఆయన చేసిన పనులు. ఆ తరువాతి కాలంలో అప్పుడప్పుడు భక్త్యావేశంతో ఉండేవారు. క్రమంగా జనము ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నార్థకంగా వచ్చిన వారు తిరిగిపోయేటప్పుడు తృప్తిగా శాంతిగా వెళ్ళటం అలవాటు చేసుకున్నారు. ఎందుకనంటే మొదట ఒక 5-6 మంది, ఒక మహల్సాపతి అట్లా కొంతమంది వచ్చారు. ఆ తర్వాత కొందరు గృహస్థులు వచ్చారు. మెల్లమెల్లగా ఆయన దగ్గర చేరారు. చేరిన వారందరూ ప్రతివారు తాము ఉన్న జీవితంలో ఎంతో కొంత సఫలమయ్యారు. ప్రతివారు ఎంతో లబ్ధి పొందారు. విచిత్రం ఏమిటంటే పారమార్థికంగాను ప్రాపంచికంగాను కూడా ఆయన వల్ల ఉపయోగం జరిగింది. కనిపించని ఉపయోగం ఎప్పుడైతే మనుషులకు లభించిందో వాళ్ళు ఆయన వైపు మరింత శ్రద్ధగా, తెలుసుకోవాలనే దృష్టితో, కొంత అనుమానంతో, కొంత భక్తితో చూడడం ఆరంభించారు. క్రమంగా అదే ఈనాటి సాయి సంస్థానానికి మూల కారణమైంది. బాబా 60 సంవత్సరాలు షిరిడీలో ఉంటే 1918 అక్టోబర్ నెల 15వ తేదీ వరకు ఉన్నారు దేహంతో. ఆ తరువాత దేహాన్ని విడిచి చిన్మయంగా నేను ఉంటాను, నాకు మరణం లేదు, నా సమాధి జవాబు చెబుతుంది, నా మట్టి కూడా సమాధానం ఇస్తుంది, నేను ఎప్పటికీ ఉంటాను అని ఆయన మాట నిరూపించుకున్నందువల్లనే మురళీధరుడి కోసం కట్టినటువంటి ఆలయంలో చిద్విలాస ప్రచారి అయి ప్రపంచానికి మొత్తానికి తన అనుగ్రహాశిస్సులు పంచుతున్న సాయి దివ్య తేజంతో మనందరినీ అనుగ్రహిస్తున్నారు. అంతవరకు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడున్నది మురళీధరుడి పాదపీఠం దగ్గర దగ్ధీవాడలో. మరి అంతకుముందు ఒక శిథిలమైనటువంటి చోట ఆయన వేషాల్ని చూసి ఎవరో ఆయన హిందువో ముస్లిమో తెలియదని ఒకనాడు వదిలివేసినటువంటి ఒక పాడుబడ్డ స్థలంలో, అది ఒకప్పుడు మసీదుట, అక్కడ ఉంచారు. దానికి ఆయన ద్వారకామ ఆయన పేరు పెట్టాడు. అగ్నిహోత్రాన్ని వెలిగించారు, తులసిని ప్రతిష్ఠించారు, నిరంతరం ఉన్న భగవన్నామం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా 4 హారతులు జరిగాయి అక్కడ. ఆ స్థలంలోనే సాయిబాబా యొక్క మహాప్రతిభా విశేషాలతో కూడిన తపోమయమైనటువంటి దివ్య ప్రభాభాసితమైనటువంటి మహత్తత్వం ప్రపంచానికి అందింది. అదొక చిన్న గది, దాని పేరు ద్వారకామాయి. కొంతకాలానికి ఆయన జీవితంలో ఒక చిన్న ఉత్సవం ప్రారంభమైంది. అది నిద్రకు ఆయన ఉపక్రమించే క్రమం. రోజు విడిచి రోజు ద్వారకామాయిలో ఉంటే తర్వాత రోజు చావుల్లో పడుకునేవారు. ఆ వెళ్ళేటువంటిది చావుడి ఉత్సవం అయిపోయింది. 4 హారతులు, చావుడి ఉత్సవం, ఇలాంటివి కలిపి ఇప్పుడు కూడా మనకు గురువారం రోజు జరుగుతుంది. అదేవిధంగా 4 పండుగలు, శ్రీరామనవమి, దత్త జయంతి, అన్నిటికంటే ముందు ఒకరోజు ఆయన ఏమిటో ఏమీ తెలియని ఆ సత్పురుషుడు గురు పూర్ణిమ గురించి చెప్పి పండుగ చేసుకోమన్నారు. ఆయన స్వయంగా చెప్పిన పండుగ అదొకటే. గురు పూర్ణిమ ఆయన సమాధిగతుడైన విజయదశమి, సాయి భక్తులకు పర్వదినాలు. మరి ఆయన ఏం చెప్పాడు? పని చేయి, దేవుడి నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. మరి అయితే మీరేం చేస్తారు? నీవు ఇక్కడ కానీ ఎక్కడ కానీ, సప్త సముద్రాల కావల కానీ ఎక్కడున్నా సరే, నీవు నా భక్తుడవైతే నేను నిన్ను అనుగ్రహిస్తాను, తోడుంటాను అని చెప్పారు. మరి నేను మిమ్మల్ని ప్రార్థించడానికి ఏం అర్హత కావాలి? ఏం అక్కర్లేదు, నువ్వు మనిషి అయితే ప్రార్థిస్తే చాలు. మరి ఏదైనా అనుగ్రహిస్తారా? ఏది అనుగ్రహిస్తే నీకు శ్రేయస్కరమో అది అనుగ్రహిస్తానని చెప్పారు ఆయన. అలాగే ప్రవర్తించారు. అడిగేవాళ్ళు ఏదైనా అడగవచ్చు. ఏది అనుగ్రహించటం మనకి శ్రేయస్కరమో అది వారు అనుగ్రహిస్తారు. అందుకే ఆయనను భక్తులు మహాపారవశ్యంతో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటారు. జై అంటే నమస్కారం అని. ఆ విధంగా ఎప్పటికీ భక్తజనుల హృదయాలలో దివ్య నీరాజనాన్ని అందుకుంటున్న
సాయినాథుల వారి గురించి వీలైనంత విపులంగా, విపులాతి విపులంగా, విశేషంగా, విస్తృతంగా, సమగ్రంగా, సవిశేషకంగా మనం వీలైనంత ఎక్కువగా చెప్పుకుందాం. ఈ ప్రయత్నానికి మీరందరూ కూడా మీ వంతు సహకరించండి. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.